హలో అండి. ఈరోజు మేము మా ఇంట్లో పిల్లలకైతే జలుబు చేసింది. జలుబుకు ట్యాబ్లెట్లు ఎక్కువ వాడకూడదనేసి నేనైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది ఈ మాదిరిగా మా అమ్మాయి మాకు కాంచిచ్చేవాళ్ళు పాలు. ముందుగా ఒక పాలు దబర తీసుకున్నాము. దబరలో కొద్దిగా అంటే చక్కెర పాలు వచ్చేసి ఒక గ్లాస్ వేసుకున్నాను. ఆ గ్లాసులో కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి తెల్లగడ్డలు అంటే నేనైతే తెల్లగడ్డలు అంటాము. ఈ తెల్లగడ్డలు ఏం చేసినానంటే పాలైతే ఇరిగిపోతాయి అనుకుంటారు, కానీ పాలైతే మాత్రం ఇరిగిపోవండి ఇవి. ఇలా తెల్లగడ్డలు, కొద్దిగా మిరియాలు అంటే 4-5 మిరియాలు, 4-5 తెల్లబాయలు వేసుకున్నాం. ఆ తెల్లబాయల తర్వాత వచ్చేసి మిరియాలు అంటే ఏదో కొద్దిగా కొద్దిగా మిరియాలు తీసుకొని మిరియాలు వేసిన, కానీ పాలు విరిగిపోతాయి అనుకుంటారు, కానీ మా పాలైతే మాత్రం విరిగిపోవు. కానీ జలుబుకు 2-3 పూటలు తాపిస్తే బాగా పడుతుంది, జలుబు తగ్గిపోతుందండి ఇవి అయితే. ఇలా కాంచేసి తర్వాత కొద్దిగా చక్కెర చూడండి, కొద్దిగా చక్కెర అంటే మనకు తీపుకు సరిపడా చక్కెర వేసినాం. కానీ తెల్లగడ్డ మిరియాలు పడితే చెడిపోతాయి అనుకుంటారు, కానీ చెడిపోలేదు, చెడిపోవు, పాలు కూడా చెడిపోవు. కానీ జలుబుకైతే మాత్రం పెద్దోళ్ళు తాగొచ్చు, పిల్లలు తాగొచ్చు, ఎవరైనా తాగొచ్చు. బాగా చాలా తాగేదానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా పసుపు, చూడండి కలర్ చూసేదానికి బాగా మనకి బాదం పాలు లాగా ఉంటాయి. పాలు చూసేదానికి, తాగేదానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. జలుబుకైతే ఇది బాగా పడుతుంది. సరే.